సుమా కనకాల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోని తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలు, ముద్దుగా అందరి చేత సుమక్క అని. ప్రపంచం నలుమూలల తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా తమ ఇంటి ఆడపడుచులాగా, తమ ఇంటి మనిషిగా తెగ ఆప్యాయతని, అనురాగాన్ని కురిపించేస్తూ ఉంటారు కనిపించినప్పుడల్లా. అలా అందరి ఆదరాభిమానాల్ని ప్రతి ఇంట్లోకి దూసుకెళ్లిపోయింది సుమా గారు. తన వాక్చాతుర్యంతో గలగలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి బాగా దగ్గరైపోయింది. అలాంటి సుమా కనకాల స్టార్ యాంకర్గా బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది కొన్ని దశాబ్దాల పాటు. మరి కేవలం బుల్లితెర ఇండస్ట్రీతోనే ఆగిందా అని అనుకుంటే పొరపాటు. ఇటు వెండితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు సినిమాల్లో కనిపించినప్పటికీ స్టార్ యాంకర్గా, ప్రముఖ షోస్ని హోస్ట్ చేసే యాంకర్గా గుర్తింపు. స్టార్ హీరోల సినీ ఫంక్షన్స్ ఏవైనా సరే సుమా హోస్ట్ చేయాల్సిందే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాల్లో ప్రముఖ దర్శక నిర్మాతలే సుమా డేట్స్ కోసం వాళ్ళ షో డేట్స్ని కూడా మార్చుకున్నవాయన. అలా ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అటు బుల్లితెర రంగంలోనూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది తన టాలెంట్తో. మరి అలాంటి సుమా కనకాల గారు బుల్లితెర మీద రకరకాల టీవీ ప్రోగ్రామ్స్తోనూ, మరోపక్క వెండితెర సినిమాలకు సంబంధించిన షోస్ని హోస్ట్ చేస్తూ ఎంతో బిజీగా ఉంటూ, మరోపక్క తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎప్పుడూ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. తనకి సంబంధించిన అన్ని రకరకాల విషయాలని, రకరకాల వీడియోలని చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన సొంత యూట్యూబ్ ఛానల్తో కూడా రాణిస్తుంది. మరి అలా గలగలా మాట్లాడుతూ, అందరినీ నవ్విస్తూ, తాను నవ్వుతూ మంచి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేసే మన సుమా కనకాల గారు కంటతడి పెట్టుకుంటే మనం తట్టుకోగలమా అంటే అబ్బో, అలా కనబడితే మాత్రం ఎవరి వల్ల కాదు అంటాము. మరి అలాంటి మన సుమక్క ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే, ఇయర్ ఎండింగ్ కావడంతో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఇంకొకసారి ఫ్రెష్గా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపుని, అంతేకాకుండా స్టార్ సినీ సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకున్న మన సుమా గారికి సంబంధించిన విషయం కూడా ఇంకొకసారి ఫ్రెష్గా హల్చల్ చేస్తోంది. అదేంటయా అంటే మన సుమా కనకాల గారు ఒక అరుదైన స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నారు అని. ఇదే విషయాన్ని స్వయంగా తానే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇండస్ట్రీలోకి సాధారణ యాంకర్గా అడుగుపెట్టి తన కెరియర్ చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే తనకి ఈ డిసీజ్ వచ్చిందట. అయితే ఇక ఆ డిసీజ్ పేరే కేలాయిడ్ టెండెన్సీ. ఈ డిసీజ్ వల్ల చర్మం మీద ఎక్కడైనా గాయం అయితే ఆ గాయం, చిన్న గాయం కూడా చాలా పెద్దగా అవుతుందని, మారడానికి చాలా టైం పడుతుందని, ఇది ఒక రేర్ స్కిన్ డిసీజ్ అని, దీనికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఏమీ ఉండదు, జీవితాంతం ఇలా మెడిసిన్స్ వేసుకుంటూ ఉండాలి, సాధ్యమైనంత వరకు స్కిన్ కేర్ బాగా తీసుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే యాంకర్గా కెరియర్ని ప్రారంభించిన తొలినాళ్ళలో ఎంతో బిజీగా ఉంటూ మేకప్ చేసుకుంటూ లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటున్న ఆమెకి మేకప్ షో అయిపోయిన తర్వాత మేకప్ని ఎలా ప్రాపర్గా రిమూవ్ చేయాలి, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అన్న విషయాలు అవగాహన లేని సమయంలో సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్లే తీరా తెలిసేసరికే తనకి ఇలాంటి రేర్ స్కిన్ డిసీజ్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. పైగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, మరి ఇలాంటి స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నారు కదా, మీకు ఎప్పుడు ఏమీ అనిపించలేదా అంటే ఎంతో ఎమోషనల్ అవుతూ ప్రాక్టికల్గా కూడా మాట్లాడింది. ఒకటి ఇప్పటి వరకు మనకు లేదు, కానీ ఒకటి కొత్తగా మనకు వచ్చింది, ఇక దాంతో మనం జీవితాంతం గడపాలి అని తెలిసినప్పుడు దాని గురించి బాధపడినా లాభం లేదు, దాంతోపాటు జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అదే చేస్తున్నాను, కాకపోతే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సాధ్యమైనంత వరకు స్కిన్ కేర్ తీసుకుంటున్నాను. ఇంట్లో ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ వాడకుండా సాధ్యమైనంత వరకు నా స్కిన్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ కాపాడుకొస్తున్నాను అంటూ సుమా కనకాల గారు మాట్లాడిన తీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదండి అసలు సంగతి. తన యాంకరింగ్తో మనలందరినీ అలరిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేసిన సుమా కనకాల ఒక రేర్ స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నారు. మళ్ళీ రీసెంట్గా నెట్టింట్లో హల్చల్ చేస్తున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.